ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కేరళ తరహాలో లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడలోని కృష్ణా నదిలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి 3 రకాల బోట్ హౌజులను రెడీ చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. సహజ సౌందర్యంతో పాటు ఆధునిక సౌకర్యాలను మేళవిస్తూ రూపొందించే ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నదీ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో ప్రవేశపెట్టబోయే ఈ బోట్ హౌస్లను పూర్తి స్థాయి లగ్జరీతో రూపొందించారు. ప్రతి బోట్లో ఏసీ, విశాలమైన బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు, ప్రత్యేక డైనింగ్ స్పేస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కుటుంబాలతో వచ్చే పర్యాటకులు లేదా జంటలు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా అంతర్గత అలంకరణ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలా కృష్ణానదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు లగ్జరీ హోటల్లో ఉన్న అనుభూతిని కలిగించేలా ఈ బోట్లు రూపకల్పన చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు కూడా ప్రాధాన్యమిస్తూ వీటిని తీర్చిదిద్దారు. అందుకే ప్రతి బోట్ హౌస్ లో లైఫ్ జాకెట్లు, అవసరమైన భద్రతా పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచనున్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ఎమర్జెన్సీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు. తొలి దశలో సుమారు 20 బోట్ హౌస్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాత్రంతా బోట్లోనే బస చేసేలా ప్రత్యేక ప్యాకేజీలను కూడా రూపొందించనున్నారు. ఇవి విజయవాడ పర్యాటకానికి కొత్త గుర్తింపును తీసుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 3 రకాల బోట్లను పీపీపీ విధానంలో అధికారులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద వీటికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వీటిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కేరళ తరహాలో లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడలోని కృష్ణా నదిలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి 3 రకాల బోట్ హౌజులను రెడీ చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. సహజ సౌందర్యంతో పాటు ఆధునిక సౌకర్యాలను మేళవిస్తూ రూపొందించే ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నదీ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో ప్రవేశపెట్టబోయే ఈ బోట్ హౌస్లను పూర్తి స్థాయి లగ్జరీతో రూపొందించారు. ప్రతి బోట్లో ఏసీ, విశాలమైన బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు, ప్రత్యేక డైనింగ్ స్పేస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కుటుంబాలతో వచ్చే పర్యాటకులు లేదా జంటలు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా అంతర్గత అలంకరణ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలా కృష్ణానదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు లగ్జరీ హోటల్లో ఉన్న అనుభూతిని కలిగించేలా ఈ బోట్లు రూపకల్పన చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు కూడా ప్రాధాన్యమిస్తూ వీటిని తీర్చిదిద్దారు. అందుకే ప్రతి బోట్ హౌస్ లో లైఫ్ జాకెట్లు, అవసరమైన భద్రతా పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచనున్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ఎమర్జెన్సీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు. తొలి దశలో సుమారు 20 బోట్ హౌస్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాత్రంతా బోట్లోనే బస చేసేలా ప్రత్యేక ప్యాకేజీలను కూడా రూపొందించనున్నారు. ఇవి విజయవాడ పర్యాటకానికి కొత్త గుర్తింపును తీసుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 3 రకాల బోట్లను పీపీపీ విధానంలో అధికారులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద వీటికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వీటిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.